వచ్చేసా పంతులు గారు అయ్యా. ఆ ముహూర్తం ఖాయం చేయండి. సరే నాన్న ఏంటి అరుస్తున్నావు? అది ఈసారి జీటీ ఎగ్జామ్ ఎలాగైనా క్రాక్ చేస్తానా? ఇప్పటి వరకు 2 సార్లు ఫెయిల్ అయ్యావు, ఇంకెన్నిసార్లు ఫెయిల్ అవుతావు? నేను ఫెయిల్ అయింది నా వల్ల కాదు, అది ఇదిగో ఈ తూంపు గాడి వల్ల. సరసం ఈసారి క్రాక్ చేయడమే కాదు, నేను టాపర్ కూడా అవుతాను. టాపర్ నో వే. నాన్న ఒకవేళ ఈసారి నేను క్లియర్ చేయకపోతే నువ్వు ఏ బక్రాగాన్ని తీసుకొచ్చినా అన్ని మూసుకొని చేసుకుంటాను నాన్న పెళ్లి. ఫెయిల్ అయితే వేరే బకరాగాడిని ఎందుకు, ఈ బకరాగాడిని ఇచ్చి చేస్తాను. సారీ బాబు. పర్లేదు అంకుల్, మీ ఫ్యామిలీ నన్ను బాగా ఓన్ చేసుకుంది. ఓకే విన్ని, వెళ్ళొస్తా. గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకుంటా. అదేదో నీ నెత్తలు కొట్టుకోరా, పీడ వదిలిపోద్ది. ఇంకొకసారి విన్ని పూజలు పునస్కారాలు అన్నావు అనుకో, నేను చాతపడి చేసి చంపేస్తాను. ఎదవా వేస్వేలో కూడా వాడు అంత చూడాలి. కొద్దిగా మెడిటేషన్ ఏమైనా చేయించండి అంకుల్. పెద్ద WWF ఫైటర్ లాగా తొడగొట్టు మరి చెప్పొచ్చు పాస్ అవుతానని. ఎలా పాస్ అవుతావే? అదే అర్థం కావట్లేదానమ్మా, కానీ వాడినైతే చేసుకోను. నీకున్న బ్రెయిన్ కి పేపర్ లీక్ అయినా గానీ పాస్ అవ్వు. ఇప్పుడు ఏమన్నావు? పేపర్ లీక్ అయినా గానీ పాస్ అవ్వలేవు. పేపర్ లీక్. ఏమైంది? ఏమైంది దీనికి? అబ్బా ఎంత మంచి చోగ్రాని. ఓ, ఓ. ఇప్పుడు చూడు ఎలా పాస్ అవుతాను. ఏ నువ్వు ఎప్పుడు చేయలేదా? పెద్ద పతిట్లా మాట్లాడుతున్నావు. చేశా, బట్ అకార్డింగ్ టు ద కోర్ట్ ఆఫ్ లా ఇది క్రైమ్. నన్ను జైల్లో వేస్తారు తెలుసా? ఎప్పుడు వెళ్తావు? 14లోనా 19లోనా? మూసుకొని ఓవర్ యాక్షన్ చేయకుండా చేయబోయ్. ఇది కాకుండా వేరే ఏదైనా అడుగు వెనలా ప్లీజ్. అయితే నా లవ్ యాక్సెప్ట్ చేయి. ఇందాక పేపర్లు ఎక్కడ దొరుకుతాయో. సారీ. ఎందుకు వచ్చావురా? ఏదో ఒకటి ఎత్తుకురా. నాకేనా చెప్పరా కనీసం ఎందుకు వచ్చావో? స్వాతి బుక్ సెక్స్ అండ్ సైకాలజీ అని వాండర్ గారు చూస్తున్నాడా? ఒరే ఈ మంకీ కెప్పు కళ్ళజోడు చూస్తే మనల్ని దొంగడనుకుంటాడరా. ఏం కూర ఇల్లు అడుగు. నేను అడగను, నువ్వు వెళ్ళి అడుగు. నేను అడగను, నువ్వే వెళ్ళి అడుగు. మ్యాథ్స్ ఫిజిక్స్ తీసుకెళ్తాను. బుక్ షో అంటే ఆగరా వాడిని. ఇదిగో తీసుకెళ్ళు. జేబులు చేతులు పెట్టుకుని ఊరి నెల పైకి చూస్తుంటారా, స్టైల్గా ఉంటావు. హలో, ఇక్కడ కాండమ్స్ ఏం దొరకవు. అయితే మా దగ్గర బోర్డు ఉన్నాయి, అడగరా. అంటే జీటీ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయా? ఏ ఇయర్? 2014. 2014 ఎందుకురా? దానికి ఎందుకు అంత కంగారు పడుతున్నారు? 2014 నుంచి 18 వరకు ఉన్నాయి. ఇవిగో క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి. ఎందుకురా? వెన్నెల పాపం హెల్ప్ చేయమందరా, అందుకే క్వశ్చన్ పేపర్స్. 2014 వెన్నెల అంటే ఇక్కడ నుంచి నువ్వు కోచింగ్ ఇచ్చేస్తే ఆ అమ్మాయి ర్యాంక్ కొట్టేసి నా విజయానికి కారణం ఫ్యూచర్ లో ఉన్న సూర్య అని చెప్తుందా? అమ్మాయికి హెల్ప్ చేయడం కోసం జైలుకి వెళ్ళినా తప్పలేదు. జైలుకి వెళ్తావా? ఏమండి పిచ్చెక్కకుండా ఆపడం ఎలా అనే బుక్ ఉందా? ఎవడి కర్మ కాడే బాధ్యుడు అనే బుక్ ఉంది. దానికి బుక్ చదవడం ఎందుకు? నా ఫేస్ చూస్తే చాలు కదా. అవునులే. రాసుకో. హే ఆగు, ఓం రాస్తున్నా. చేసేదే దొంగ పని, మళ్ళీ ఇందులో ఓం ఒకటి. ఆన్సర్స్ చెప్తే చాలు. ఓహో మళ్ళీ వచ్చావా? ఏదో పుట్టింటికి వచ్చినట్టు వస్తావు ప్రతిసారి. సార్ ఈసారి ప్రాసెస్ ఏంటి? నేను రాసే ఆన్సర్స్ కి మీరు ఎగ్జామ్ పేపర్ ఇస్తారా, లేదంటే మీరు ఇచ్చే ఎగ్జామ్ పేపర్ కి నేను ఆన్సర్స్ రాయాలా? నువ్వు కొత్త ప్రాసెస్లు క్రియేట్ చేయకు, ఉన్నది రాయి. ఈసారి మీకు తెలియంది నా దగ్గర ఒకటి ఉంది. నీకు కూడా తెలియని నా దగ్గర ఇంకోటి ఉంది. నీకు తెలుసా? వాట్స్ దాట్? క్వశ్చన్ పేపరా? ఇది సెట్ 3 సార్, స్టార్టింగ్ విత్ సి, మిర్చి. మిర్చియా? అమ్మా సార్ క్వశ్చన్ పేపర్ యాక్చువల్లీ నాకు అవసరం లేదు, బట్ మీకోసం చూసి రాస్తా. సార్ మరి జర్మనీలో బాగా చలి ఎక్కువ కదా, మన కోటిలో స్వెటర్స్ అక్కడ పనిచేస్తాయంటారా? ఎగ్జామే పాస్ అవ్వలేదు, అప్పుడే జర్మనీ అంట. కూర్చా. ఫ్యూచర్ ప్లానింగ్ సార్. యాదవ క్వశ్చన్ ఒకటి. A B B B C D B B A D B D C D C B D A A A B D C. Sir, I shake the class. Bye sir. Yandi.
ఏంటే ఎవరు వచ్చారు? మీరెవరో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు. వెన్నెల మీ అమ్మాయేగా? నన్ను చూస్తావేంటే? అవునని చెప్పు. అవునండి, మా అమ్మాయి. ఏం చేసిందండి? వెన్నెలను పిలవండి. పిల్లవే. వెన్నెలా, ఏం చేసావే? నేనేం చేయలేదు. ఏం చేసేవే? కంగ్రాచులేషన్ సార్. దేనికి? అదేంటి సార్, మీ అమ్మాయి ఆల్ ఇండియాలో జీఈటీ ఎగ్జామ్స్ లో 1,30,000 మంది రాస్తే 21% మాత్రమే పాస్ అయ్యారు. అందులో మీ అమ్మాయి కూడా ఉంది. కంగ్రాట్స్ వెన్నెలా, యు గోట్ 87th ర్యాంక్ ఇన్ జీఈటీ. నిజంగా? అసలు నిజంగా పాస్ అయ్యావా? మొత్తం టాపర్ వచ్చా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. 1 సెకండ్. ఓకే, సూపర్ బ్రో. ఇప్పుడు తీసుకోండి. ఈ మూమెంట్ లో ఒక ఫాదర్ గా మీరెలా ఫీల్ అవుతున్నారు సార్? ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చాయిస్ మీదా లేక మీ నాన్నగారిదా? మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మా నాన్న. నేను పాస్ అయిపోయా సూర్య. అండ్ యు నో, నా పెళ్లి క్యాన్సిల్. ఓ వావ్, కంగ్రాట్స్. 87th ర్యాంక్ వచ్చింది ఇండియా మొత్తంలో. అదేంటి, ఫస్ట్ ర్యాంక్ కదా రావాల్సింది. అంటే మరీ ఫస్ట్ వస్తే డౌట్ వస్తుందని నేనే కొంత పెట్టా. 2 weeks జర్మనీ వెళ్ళిపోతున్నా సూర్య. ఇదంతా నీ వల్లే. చెప్పు, నీకేం పార్టీ కావాలో? వద్దులే, నువ్వు అక్కడ ఏ పార్టీ ఇవ్వాలన్నా ఇక నేనే కొనుక్కొని తాగాలి. ఎందుకులే కానీ 1 minute. బా, వెన్నెలకి 87th ర్యాంక్ వచ్చిందంట్రా. కంగ్రాట్స్. నెక్స్ట్ ఏంటి? ఫారెన్ గ్రాడ్యుయేషన్ చేస్తుందా? నీకెలా తెలుసు? కొంచెం జనాలు ఎక్స్పెక్ట్ చేయని స్క్రిప్ట్ చెప్పు. పిచ్చనా. సూర్య, అందరు నేను పొడి చేసా అంటుంటే ఎక్సైట్ అవ్వలేకపోతున్నా. ఏ? జెన్యూన్గా కష్టపడలేదు కదా, ఏదో తప్పు చేసినట్టు ఒక గిల్టీ ఫీలింగ్. పోన్లే, గిల్టీగా ఫీల్ అవటం కూడా మంచిదే. అట్లీస్ట్ మనతో మనమైనా హానెస్ట్గా ఉండాలి కదా. ఇన్ని రోజులు ఫెయిల్ అవుతూ వచ్చినా ఎప్పుడు ఇట్లా అనిపించలేదు సూర్య. మళ్ళీ రాయట్లేను అనుకున్నా, కానీ ఇప్పుడు పాస్ అవ్వడంతో అందరినీ చీట్ చేసినట్టు అనిపిస్తుంది. అంత గిల్టీగా ఫీల్ అయ్యే బదులు మీ నాన్నకి నిజం చెప్పేయచ్చు కదా. సూర్య, లైఫ్కి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామన్నాను, గుర్తుందా? నీకు కూడా ఆ ఛాన్స్ తొందరలో వస్తుంది సూర్య. అండ్ ఐమ్ షూర్ నీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. వెన్నెలా, ఎక్కడే? ఇట్రా ఒకసారి. అమ్మ పిలుస్తుంది, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే. కొత్త కొత్తగా ఉన్నది టిడింగ్ టిడింగ్, జర్మనీను నేరమన్నది టిడింగ్ టిడింగ్, కోటి తారలే పూల ఏరులే. అయ్యా, దీపానికి నమస్కారం చేసుకోండి. ఆ సమయా ఓం అచ్యుతాయ నమః, పిండ ప్రధాన దేవతాయై నమో నమః. నమస్కరోమి. శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. హలో, చెప్పు. కాల్స్ ఆన్సర్ చేయవేంటి? పూజలో ఉన్నాను. నాన్న సంవత్సరం ఇవ్వాల. ఓ సారీ. ఏంటి కాల్ చేసావు? అది జర్మనీ యూనివర్సిటీలో నాకు అడ్మిషన్ ఓకే అయిపోయింది సూర్య. కంగ్రాట్స్ వెన్నెలా. నాన్నకి జరిగింది చెప్పేశాను, సారీ కూడా చెప్పేశా. ఏమన్నారు? కొంచెం తిట్టారు, కానీ ఇంక మీద శ్రద్ధగా చదువుకోమని చెప్పారు. నాన్నకి హార్ట్ఫుల్గా సారీ చెప్పాక చాలా రిలీవింగ్గా ఉంది సూర్య. నేనే చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తా ఉన్న నాన్న లేరు, మళ్ళీ తిరిగి రారు. ఈ రోజే కదా. ఏ టైంకి సూర్య? రాత్రి 8:30. 8:30 అంటే ఇంకో 2 hours. వెన్నెలా, ఇప్పుడు ఏమన్నావు? ఇంకో 2 hours అంటే నాన్న చనిపోయింది ఇవ్వాలే, నువ్వు నాతో మాట్లాడుతుంది కూడా ఇవ్వాలే. 5 years బ్యాక్. అంటే నువ్వు నాన్నని చూడగలవు, నాన్నతో మాట్లాడగలవు, నాన్నని కాపాడగలను. కానీ సూర్య, ఇప్పుడు ఎలా? వెన్నెలా, నేను చెప్పేది నువ్వు అర్జెంట్గా గచ్చిపోలి గోడౌన్స్కి వెళ్తే నాన్నని కాపాడగలవు. ప్లీజ్ వెన్నెలా,
ఇదే దేవుడు నాకు ఇచ్చిన ఇంకో ఛాన్స్ అనుకుంటాను. వెన్నెల ప్లీజ్ వెన్నెల వెళ్తావా? వెళ్తాను. ఈరోజు నీ లైఫ్ను పోగొట్టుకున్నావు. జరిగింది ఆపగలిగితే నీ లైఫ్ నీకు తిరిగి వస్తుంది. నేను మీ నాన్నని కాపాడతా సూర్య.